ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అవును ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి పాఠాన్ని మేము నేర్చుకుంటుండగా, బైబిల్ నుంచి ఈ యొక్క చిన్ని మాటలు తండ్రి ఆయన కొద్ది మాటలు మేము నేర్చుకుంటుండగా, చెప్పుచున్న నాకు ఆత్మజ్ఞానం దయచేయమని, వినుతున్న అందరికీ కానీ ప్రభువా మంచి ఆత్మజ్ఞానం మాకు దయచేయమని మా ప్రభుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలుకొని అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజుకు మనము మాట్లాడుకుంటున్న లేదా పరిశీలించుతున్నటువంటి వాక్య భాగం ఏదనగా ఒక పాఠం, మంచి పాఠం. అవసరాలకేనా దేవుడు, అవసరాలకేనా దేవుడు, లేదా దేవుడు లేదా దేవుణ్ణి మనము దేనికోసం మనము నమ్ముకొనుచున్నాము అనేది ఆలోచిద్దాం. అవసరాలకేనా లేదా ఇంకా వేరే దేనికి ఏమైనా నమ్ముచున్నామా? ప్రపంచ జనాభాలో దాదాపుగా 98% దేవుడు ఉన్నాడే నమ్ముచున్నారు. అందరికీ తెలుసు. ఒక 2% దేవుడు లేడనే వాళ్ళు హేతువాదులు లేదా నాస్తికులు లేదా ఇతరులు ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళందరూ దేవుడు లేడు అనుకుంటున్నారు. దేవుడు ఉన్నాడు అనుకున్న వాళ్ళు ఈ 98%లో దేని ఆధారం చేసుకొని దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు అంటే వారి వారి ఆలోచనలు బట్టి ఉన్నాయి. నా దృష్టిలో దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో లేదా నాకు ఏం చేశాడో అన్నదానికి నా పక్కన వాళ్ళకు చాలా తేడాలు ఉన్నాయండి. అందరూ ఒకే ఉద్దేశంతో దేవుని నమ్మడం లేదు. కారణం ఏంటి అంటే బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే మనుషులు ఆయా కాలాలలో దేవుణ్ణి వివిధ రకాలుగా పూజించారు. వారు శరీర సుఖాల కోసం కావచ్చు, ఆస్తుల కోసం కావచ్చు, తిండి కోసం కావచ్చు, ఇంటి కోసం కావచ్చు, వ్యవసాయంలో వచ్చినటువంటి పంటల కోసం కావచ్చు, ఇలా ఆయా కాలాలలో దేవుని రకరకాలుగా పూజిస్తూ వస్తున్నారు. ఎవరు అంటే అందరూ, ప్రపంచ జనాభా అందరూ కూడా ఆయా కాలాల్లో దేవుణ్ణి వారికి నచ్చినట్టుగా పూజిస్తూ వచ్చారు. అది ఎలా ఉండేది అంటే ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ప్రయాణమై వస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాట ఏంటి అంటే, మేము ఆకాశరాణిని పూజించినప్పుడు, ధూపం వేసినప్పుడు మాకు విస్తారంగా పంటలు వచ్చాయి, ఆహారం దొరికింది. ఇప్పుడైతే మాకు అవన్నీ లేవు అని బాధపడుతున్నారు. అసలు వాళ్ళ బాధ ఏంటి అంటే అరణ్య మార్గంలో ఉన్న వాళ్ళకి మన్నా తప్ప ఏమీ లేదు ఆహారంగా తినడానికి. అక్కడ దేవునితో వాళ్ళు బాధపడుతున్న మాట ఏంటంటే, మేము బానిసలుగా ఉన్నప్పుడే బాగున్నాము, మాకు ఈ దేవుడు తెలియదప్పుడు. అయినా మేము ఆకాశరాణి అనే ఒక దేవతను పూజించే వాళ్ళం, బలు అర్పించే వాళ్ళం. మాకు విస్తారంగా ఆహారం దొరికింది, మేము పని చేసుకున్నాము, బానిసలుగా ఉన్న వాళ్ళు అవన్నీ గుర్తులేవు వాళ్ళకు. మాకు మంచి ఆహారం దొరికింది, అయితే ఇప్పుడు మాకు లేదు ఆహారమును బాధపడుతున్నారు. అంటే వాళ్ళ యొక్క దృష్టి దేనిపైన ఉందంటే ఆహారం పైన ఉన్నది. అందుకోసమే దేవుడు మన్నా పెట్టిన ప్రతిసారి తిన్నారు, లేదా సనిగారు, లేదా ఇంకో వేరే వేరే సందర్భాలు తొలగిపోయారు. అది అనాది కాలం కదా. దేవుడు అంటే పూర్తిగా వాళ్ళకు తెలియదు. దేవుడు ఏదో సూచించినట్టు వదిలేశారు. కానీ ఇప్పుడు అలా కాదు, సర్వసత్యం బయటపడింది. మనం ఇప్పుడు కూడాను ఆహారం లేదని, తిండి లేదని, ఇల్లు లేదని, ఉద్యోగం లేదని, పిల్లలు లేరని ఇలా బాధపడుచు దేవుని నమ్ముకుంటున్నారే తప్ప నిజంగా దేవుణ్ణి వద్దకు ఎందుకు వస్తున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు. వారికి నిజంగా తెలియకనే దేవుణ్ణి పూజిస్తున్నారు. తెలియక అంటే ఏంటి, ఎలా పూజించాలో తెలియదు, ఎలా ఆరాధించాలో తెలియదు, దేనికోసం నమ్ముకోవాలో తెలియదు. ఏదో పక్క వాళ్ళని చూసి కొంతమంది ఇన్స్టాంట్గా భక్తులైన వాళ్ళు కొంతమంది, లేదా కొంచెం జ్ఞానం కలిగి భక్తులైన వాళ్ళు కొంతమంది, అందులో భక్తులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, వాక్యాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు, పాటించే వాళ్ళు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీరంతా దేనికోసం నమ్ముతున్నారు అంటే దాదాపుగా శరీర అవసరాల కోసమే ఉండొచ్చు. దేవుని నిజంగా నమ్ముకొని నా యొక్క జీవితాన్ని నేను నా దేవునికి సమర్పించుకొని ఆ పరలోక రాజ్యానికి చేర్చడానికి మాత్రమే ఈ వాక్యం నాకు పనిచేస్తుందని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉండరు. అయితే ఆ యొక్క లిస్ట్ ఓపెన్ చేస్తే ఎక్కువ శాతము విశాల మార్గంలో ఉన్న వాళ్ళే. ఇరుకు మార్గంలో తక్కువ ఉన్నారు, విశాల మార్గంలో ఎక్కువ ఉన్నారు. ఆ పాఠాన్ని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. నిజంగా దేవుని వాక్యాన్ని ఒకసారి గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ 1వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుకుందాం. అక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే,
వారు అంటే ఎవరు ఇక్కడ? మనుషులు. మనము అనుకోండి, లేదా అందరూ అనుకోండి. వారు అక్షయగడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. వారు అంటే మనుషులు. దేవుడెవరు? అక్షయుడు. అంటే ఏంటి? అంతం లేనివాడు, కనిపించనివాడు. అలాంటి దేవుని ఎలా మార్చుకున్నారు? ఫస్ట్‌లోనే ఉంటది క్లియర్‌గా. దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు. అంటే మనుష్యుల యొక్క రూపంలోకి దేవుని మార్చుకున్నారు మనుషులు. దేవుడు అక్షయుడు గదా! మళ్ళీ క్షయమగు మనిషి యొక్క రూపంలోకి ఎందుకు మార్చుకున్నారు? సింపుల్, అవసరాల కోసం. దేనికోసం మార్చుకున్నాయంటే, నా అవసరాలు ఎవరు తీరిస్తే ఆళ్ళే దేవుడు. నాకు ఎవరు నచ్చితే ఆళ్ళే దేవుడు. డబ్బు సహాయం చేసే దేవుడు అంటావు, ఏదైనా సహాయం చేసే దేవుడు అంటావు, ఒక 3 పూటల్లో ఏదో ఒక పూట అన్నం పెడితే దేవుడు అంటావు, మంచి ఆహారం పెడితే దేవుడు అంటావు, సహాయం చేసే దేవుడు అంటావు. దేవుణ్ణి దేనిలాగా మార్చుకున్నారు అంటే మనిషి రూపంలోకి మార్చుకున్నారు చాలామంది. పౌలు గారు అంటున్నాడు. ఈ పౌలు గారు అంటున్న మాట ఈ కాలానికి ఒకసారి అన్వయించుకుంటే, ఇప్పుడు ఈ కాలంలో కూడా అందరూ కూడాను అవసరాలు తీర్చేవారిని దేవుళ్ళుగా భావించి, లేదా నాకు అతనే దేవుడు అంటాడు. సంఘానికి వస్తాడు, వాక్యం వింటాడు, వాక్యం విన్న తర్వాత ఇంటికెళ్తాడు, తనకి ఏదైనా అవసరాలు తీర్చే వాళ్ళని దేవుడు అంటాడు. ముందుగా దేవుని పేరు రాదు. నేను ఈరోజు బాగున్నాను అంటే నా దేవుడు అనడు, మా అమ్మ అంటాడు, మా నాన్న అంటారు, లేదా మా మామ అంటాడు, లేదా పెంచిన వాళ్ళ పేరు చెప్తారు, మా అవ్వ తాత పేరు చెప్తారు. ఇదండి మనుషుల రూపంలోకి మార్చుకున్నాం మనము నిజంగానే. ముందుగా దేవుడనే పదం ఎవరికి వస్తుంది? నిజమైన దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి వస్తుంది. వారు నిజమైన దేవుణ్ణి ఎరుగక, అంటే అక్షయుడైన దేవుణ్ణి ఎరుగక క్షయమగు మనుషుల్లోకి మార్చుకున్నారు. ఇదేనా భక్తి? ఇది నిజమైన భక్తి కాదండి. అవసరాల కోసం మాత్రమే దేవుడు నమ్ముతున్న వారు చాలామంది ఉన్నారు. నిజానికి చూడండి, సంఘాల్లో సాక్ష్యాలు ఒకసారి గమనిస్తే సింపుల్గా మనం మాట్లాడుకుందాం. సాక్ష్యాలు ఎలా ఉంటాయండి? 99% దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, అందుకు దేవుడు నాకు మంచి చేశాడు. నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు. మంచి ఉద్యోగం అంటే గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్‌ది కావచ్చు. నాకు ఈ ఉద్యోగం లేనప్పుడు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, అందుకు దేవుడిని నమ్ముకుంటున్నాను. దశమ భాగమో లేదో కానుకలో లేదా ఇతరత్ర సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళ మూల కారణం ఏంటి దేవుని నమ్ముకోవడానికి? ఉద్యోగం. పిల్లలు ఉండరు కొంతమందికి, లేట్‌గా కన్సీవ్ అవుతుంటారు. వాళ్ళకు ఏమైనా ఒకవేళ గర్భం ధరించి బాబు పుట్టాడనుకోండి, దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు, అందుకు దేవుని నమ్ముకుంటున్నాను. అంతకుముందు దేవుని నమ్ముకున్నారా? నమ్ముకున్నారు. దేనికి? పిల్లలు పుట్టాలని నమ్ముకున్నారు, పుట్టిన తర్వాత పుట్టినందుకు నమ్ముకున్నారు. అక్కడితో ఆగిపోయారా? లేదు. వేరే అవసరాలు, పిల్లలు పెద్ద కావాలి, మంచి చదువులు కావాలి, వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళని సెటిల్ చేయాలి. జీవితాంతము కేవలం శరీర అవసరాల కోసం మాత్రమే దేవుని నమ్ముకుని అలాగే భక్తిలో కొనసాగుతున్నారు. అది నిజమైన భక్తి కాదని వాళ్ళకి తెలుసా? తెలియదా? కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలిసినా వాళ్ళకి నిజమైన వాక్యం తెలియక ఆ భక్తే నిజమైన భక్తి అనుకొని ఆ భక్తిలోనే వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. అది నిజమైన భక్తి కాదండి. దేవుడు ఒక మాట అన్నాడు, అసలు ఆ వాక్యం విన్న తర్వాత మనకు ఆశ్చర్యం వేస్తుందండి. ఏంటి అంటే మనకు యేసుక్రీస్తు వారు అంటాడు, ఏమంటాడంటే, చాలామంది యేసుక్రీస్తును ఏమంటారు వెంబడిస్తూ ఉన్నారు శిష్యులు, తర్వాత జనసమూహం అంతా. వారందరూ దేనికి యేసుక్రీస్తు వద్దకు వస్తున్నారు అని అంటే, ఒకానొక సందర్భంలో దేవుని యొక్క అద్భుతాలు చూడడానికి, వారి రోగాలు మాన్పించుకోవడానికి, లేదా ఏ కారణమని అవని, అవన్నీ చూసిన తర్వాత దేవుడు ప్రతిసారి వాళ్ళకు ఆహారం పెట్టేవాడు. ఎందుకంటే శరీర అవసరాలు, ఆత్మీయ అవసరాలు 2 మనిషికి ముఖ్యమే. అయితే చాలామంది దేనికోసం వస్తున్నారనే వాక్యం సెలవిస్తుంది. అంటే స్వయంగా యేసుక్రీస్తు వారే అంటున్నాడు, వీరందరూ నన్ను వెంబడిస్తున్నది ఎందుకో తెలుసా? రొట్టె కోసం అంటాడు. అంటే దేవునికి తెలీదా? తెలుసు. అంటే రొట్టె కోసం వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారు అప్పట్లోనే. మరి ఇప్పుడు ఆహారం కోసం గుడ్ ఫ్రైడే జరుగుతుందండి మనకు. 40 రోజులు బాగా మన భక్తులు చాలా శ్రద్ధతో చర్చికి వెళ్తారు. ప్రతి శుక్రవారం చాలా చర్చెస్‌లో భోజనాలు పెడతారు 3 గంటల తర్వాత. మిగతా వారాల్లో చూడండి, ఆ శుక్రవారం చూడండి, ఎక్కువ శాతం ఉంటారు. ఎందుకు అంటే ఒక పూట అన్నం దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఎవరికైనా అన్నం తక్కువ ఉందండి చెప్పండి?
ఈ 21 శతాబ్దంలో ఎవరికీ అన్నం తక్కువ లేదు, ఆహారానికి కొదవ లేదు, పనికి కొదవ లేదు. అయినా ఇప్పుడు కూడాను ఆహారం కోసం వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. అసలు యేసుక్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశము మనిషి మనసు మారాలని, ఆత్మజ్ఞానం నేర్చుకోవాలని దేవుడు బోధిస్తే, వారందరూ ఆ క్షయమైన ఆ క్షయమైన క్షయమైన మనుషుల్లోకి మార్చుకున్నారు. అక్షయమైన దేవుణ్ణి మర్చిపోయారు అందరూ, అనాది కాలం నుంచి ఇప్పటిదాకా. అలాగే ఇంకో మాట చూద్దామండి. యేసుక్రీస్తు వారు వాక్యాన్ని మనకు బోధిస్తూ ఒకసారి యోబు సందర్భం చూద్దాం. యోబు సందర్భంలో అపవాది యోబు దగ్గరికి, తండ్రైన దేవుని దగ్గరికి వెళ్ళి ఒక మాట అడుగుతాడు. యోబు ఊరకయే నీ యందు విశ్వాసం ఉంచేనా? నీవు అతని చుట్టూ ఒక కంచె వేసితివి కదా, అతనికి కలిగిన దానికి, అతని కుమారులకి కంచె వేసితివి కదా, అందుకే నేను నమ్ముచున్నాడు అని ఒక ప్రశ్న వేశాడు. దేవుడు ఆలోచించి, నిజంగా కంచె వేశాడంటే వేశాడు అంటే, బాగా అభివృద్ధిలో ఉన్న వాళ్ళు దేవుడు మమ్మల్ని బాగా కాపాడుతున్నాడు అంటే నిజమే, కాదనట్లేదు. అయితే ఆ కాలంలో యోబుకు వేసిన, ఈ కాలంలో నిజమైన భక్తులు వేసే కంచె వేరు. కంచె అంటే నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడంటే, మనకి దేవుడు తోడుగా ఉన్నాడా? ప్రపంచంలో ఎంతమంది లేరు? క్రైస్తవులే ఉన్నారా? వాళ్ళందరికీ కూడా వాళ్ళు బాగున్నారు కదా, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు. అంటే ప్రపంచానికి యేసుక్రీస్తు లేదా మన పరలోకపు తండ్రి కంచెగా ఉన్నాడు మనం నమ్ముతాం. అయితే వారి మరి కంచె వేసినంత మాత్రాన దేవుడు వారిని కాపాడుచున్నట్ట? వాళ్ళకి ఏమీ కొదవ లేదు, దేవుడు కాపాడుచున్నట్ట? కాపాడుచున్నట్టే. అయితే అది ఆత్మ ఫలములు చూసి మీరు గ్రహించాలి. వారి ఫలములు చూసి తెలుసుకోండి అంటాడు వాక్యం. ఏ ఫలములు? ఆస్తుల, అంతస్తుల, ఉద్యోగాల, పిల్లల, వారి చదువుల? కాదండి, ఆత్మఫలములు. ఆత్మఫలములు చూసి మీరు నేర్చుకోవాలి. ఏమని? వారు నిజంగా దేవుని దేనికోసం వెతుకుతున్నారు? ఆత్మీయ అవసరాలు తీర్చడానికా, లేదా శరీర అవసరాలు తీర్చడానికి వాళ్ళు వెతుకుతున్నారా అని చూడాలి. ఏమి లేని వాళ్ళు నిజమైన భక్తి కల్పిస్తారండి. ఏమి లేని వాళ్ళు, చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళు, వాళ్ళకున్న దాంట్లో ఎంతో 100, 500 ఇస్తారు. నిజంగా దేవుడు వాళ్ళకు తెలుసు, ఉన్న వాళ్ళకి తెలియదు. ఉన్న వాళ్ళకి ఏం తెలుసు అంటే, ఒక 1000 రూపాయలు ఇస్తే సరిపోతుంది అని సంఘానికి స్టైల్గా వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు. వారు శరీర అవసరాల కోసమే నమ్ముతున్నారు, వాళ్ళకి తెలియదు అది. వాళ్ళు తెలియకనే వాళ్ళ భక్తి అనుకుంటున్నారు, వాళ్ళకి తెలియదు అది, అదే భక్తి అనుకుంటున్నారు. ఒకసారి చూద్దాం ఆ యొక్క సందర్భం ఏముందంటే, వారు తెలియకనే ఒకసారి చూద్దాం. ఒకసారి మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 5, 6 చూద్దాం ఒకసారి. మొదటి తిమోతి 6వ అధ్యాయము 5, 6 వచనాలు. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొనుచు. ఒకసారి ఆగిపోదాం అక్కడ. చెడిపోయిన మనస్సు కలిగి లేదా సత్యహీనులై, సత్యము అంటే వాక్యము, అంటే వాక్యము తెలియక భక్తి ఉంది అనుకొని, అదే నిజమైన భక్తి అనుకొని ఆ భక్తిని దేనికి తీసుకున్నారు? లాభ సాధకం. ఇక లాభ సాధకం ఇక్కడి నుంచి మన వాక్యం స్టార్ట్ అవుతుందండి. మరి నేటి సమాజంలో ఎవరు నిజమైన భక్తి కలిగి ఉన్నారు? ఎవరు సత్యాన్ని కలిగి ఉన్నారు? సత్యాన్ని కలిగిన వారు లాభ సాధనానికి భక్తి వాడుకుంటున్నారా, లేదా కేవలం భక్తి కలిగి సత్యహీనులు లాభ సాధనానికి దేవుని వాక్యాన్ని వాడుకుంటున్నారు? ఒకసారి ఆలోచిస్తే, ఒక సంఘం చూడండి, సంఘంలో వాక్యాన్ని ఉపదేశించే వారిని చూడండి, నీ చుట్టుపక్కల వాళ్ళ భక్తులు నీలాంటి వారు అందరిని గమనించండి. వాళ్లకు భక్తి ఉందా, వాక్య జ్ఞానం ఉందా అని ఆలోచిస్తే, కేవలం భక్తి ఉన్న వాళ్ళు భక్తిని లాభ సాధనం కోసం మాత్రం ఉపయోగిస్తారు. వాక్యం తెలిసిన వారు లాభ సాధనం కోసం వాళ్ళు ప్రయత్నించరు. వాళ్ళకున్న ఉద్యోగాల్లో, వాళ్ళు సంపాదించే దాంట్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, పిల్లల్ని చదివిస్తారు. అయితే ఎక్కువ శాతం దేవుని గురించి ఆలోచిస్తారండి. ఎలా సహాయం చేయాలి, ఎవరికి సహాయం చేయాలి, నీతి క్రియలు ఎలా చేయాలి, దేవునికి ఏవి ఇష్టమైన క్రియలు అని ఆలోచిస్తారు. వాళ్ళు నిజంగా సత్యము కలిగిన వారు. మరి కేవలం భక్తి కలిగిన వారు ఇవన్నీ ఆలోచించరు. భక్తి సాధనంని లాభ సాధనంగా చేసుకున్నారు. ఇప్పుడు చూడండి ఒకసారి, బాగా ఆలోచించండి. దేవుని తెలుసుకున్న క్రైస్తవులు ఎంతమంది ఎన్ని ఉద్యోగాలు చేసినా కానీ ఇంకా ఇప్పటికీ కూడాను మా యొక్క క్రైస్తవ సమాజంలో
లాభం కోసం ప్రయత్నించే పాస్టర్లు ఎంతమంది లేరు? లాభం కోసం ప్రయత్నించే భక్తులు ఎంతమంది లేరు? లాభం కోసమే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది లేరు? నిజమైన జ్ఞానం వాళ్ళకి లేదండి. నిజమైన జ్ఞానం అంటే సత్యహీనులు. సత్యం అంటే యేసుక్రీస్తు వాక్యము. హీనులు అంటే తెలియని వాళ్ళు. సత్యం తెలియని వాళ్ళే ఖచ్చితంగా నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వాళ్ళ వాక్య ప్రకారము సత్యహీనులు మాత్రమే లాభ సాధనం చేసుకుంటున్నారు. 99% సత్యహీనులే ఉన్నారు. మనం వాక్యం ప్రకటిస్తున్నాం. మన వాక్యం ప్రకటించే ఈ మన ప్రాసెస్ చూడండి, ఇతరుల ప్రాసెస్ చూడండి. ఒక వాక్యాన్ని ఒక సభ పెట్టాలంటే లక్షలు వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఒక 5 లక్షలు కలెక్ట్ చేస్తే 4 లక్షలు ఖర్చు పెట్టి ₹1,00,000 కమిటీ వాళ్ళు పనిచేసుకుంటారు. ఇది వాస్తవం, నిజం. అందరూ నమ్మాల్సిందే. మనం చూడండి, ఇక్కడున్న మనమంతా ఒక సభ పెట్టాలంటే లేదా ఒక సెమినార్ పెట్టాలంటే మా కష్టంలో నుంచి మేము పెడతాం. అది కష్టమో, సుఖమో, ఇరుకో, ఇబ్బందో భగవంతునికి తెలుసు, దేవునికి తెలుసు. నా కష్టంలో నుంచి నేను పెట్టానని నాకు తెలుసు. నాతో పాటు పెట్టే వాళ్ళకు కూడా తెలుసు. మనకు లాభసాధనం కాదేది. వాక్యం ప్రకటించినాము అన్న ఒక సంతోషం. ఎన్నిసార్లు? నెక్స్ట్ జరగబోయేది 35వ సారి. ఈ 35వ సారి అంటే 34 అయిపోయాయి. ఈ 34 సందర్భాలలో కష్టపడే వాళ్ళు, పని చేసుకునే వాళ్ళు, చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళు, వాళ్ళ కష్టార్జితంలో ఇచ్చిన వాళ్ళు, వారికి లాభసాధకం కాదు. చెబుతున్న మాకు లాభసాధకం కాదది. ఎవరికి లాభసాధకము? భక్తికి మాత్రమే వాళ్ళు అంకితమైన వాళ్ళు. సత్యానికి వాళ్ళకి అంకితం కాలేదు. నిజంగా వాక్యం ఆలోచిస్తే భక్తి సాధకము లాభసాధకం కాదండి. పరలోక రాజ్యం చేర్చాలి అది. మన భక్తి పరలోకానికి చేర్చేదై ఉండాలి. మన భక్తి లాభం చేకూర్చేదైతే నిజమైన భక్తి కాదు. నువ్వు పరలోకానికి చేరవు. నువ్వు సంఘానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు అంటే నువ్వు ఏదో ఒక రోజు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి చేరతాననే ఉద్దేశంతో వాక్యం వినాలి, వాక్యం నేర్చుకోవాలి. అదే నీకు అర్థం కావాలి. అది నీకు లాభం. ఏ లాభం? పరలోక రాజ్యం వస్తుందనే లాభం. పౌలు గారు అంటారు, నేను సమస్తమును వదిలేశాను. దేనికోసము? నిత్యుడగు తండ్రిని శ్రేష్టమైన వాక్యం కోసం నేను సమస్తాన్ని వదిలేసుకున్నాను అన్నాడు. మనం వదిలేసుకుంటున్నామండి? దేని వదులుకో మనము. చిన్న కష్టం వస్తే చర్చికి రాము. అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ అవని చిన్న కష్టం వస్తే దేవుని తిట్టుకుంటాం మనము. పిల్లలు కాని వాళ్ళు అడగండి, ఉద్యోగాలు లేని వాళ్ళు అడగండి, పనిచేసిన వాళ్ళు అడగండి, దేవుడు లేడంటారు, కానీ వారం చర్చికి వస్తారు. ఏదో ఉడతా భక్తి అంటారు కదా, అలా. నిజమైన భక్తి వాళ్ళకి లేదండి. ఆ భక్తితో పరలోకానికి చేర్చగలమా వాళ్ళని? ఆ భక్తితో వాళ్ళు పరలోకానికి వెళ్ళగలరా? వెళ్ళలేరు. నిజమైన భక్తి కావాలంటే మనోజన జీవితంలో వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని, ఆ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకొని, ఇవన్నీ శరీర అవసరాల కోసం ఎప్పుడూ మనం ప్రయత్నిస్తూనే ఉంటాం. దేవుడు నువ్వు ప్రార్థిస్తే నీ జ్వరాన్ని బాగు చేస్తాడు, మళ్ళీ జ్వరం వస్తుంది. దేవునికి ప్రార్థిస్తే అప్పటికి, ఆ రోజుకి, ఆ వారానికి, ఆ నెలకి నీకు మంచి ఆహారం కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, లేదా ఒక నెమ్మది కావచ్చు, దయచేస్తాడు దేవుడు. తర్వాత అవసరాలు రాకుండా ఉంటాయి. మనిషి కన్నాక మనిషి చచ్చేంత వరకు ఎన్నో శరీర అవసరాలు మనకు కలుగుతూనే ఉంటాయి. అన్ని సందర్భాల్లో దేవుడు మనకి తీరుస్తాడు, మంచిదే. కానీ దానికోసం మాత్రమే దేవుడు నమ్మకండి. ఇప్పుడు చూడండి, చాలామంది చాలా ప్లేసులకు వెళ్తారు. దేనికోసం వెళ్తారు? ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, టీవీ చూస్తుంటాం మనము, ఏదో ప్రోగ్రాం లేదా ఒక భక్తి ఛానల్, శుభవార్త అని, ఆరాధన అని. ఒకరు వస్తారు, రండి, మీకు పిల్లలు కలగడం లేదా? ఉద్యోగం లేదా? కుటుంబంలో సమస్యలా? ఆర్థిక ఇబ్బందులా? ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? రండి, అవన్నీ మీకు ఇక్కడ దొరుకును. అవేమో అంగడండి అమ్మడానికి? చర్చిలో ఏం అమ్మాలి? ఏం చెప్పాలి? ఇక్కడికి రండి, ఇవన్నీ తీరుస్తాము అంటే మనం ఏం చెప్పాలి అప్పుడు? ఇక్కడికి రండి, ఇవి చేస్తామని మనం వాళ్ళని నమ్మబుచ్చాలా? నువ్వు నమ్మించి వాక్యం ఎంత చెప్పినా వాళ్ళు తొలగిపోతారు. వాళ్ళందరూ ఏకముగా పాతాళానికి దిగిపోయే వాళ్ళే. ఎందుకంటే నువ్వు అక్కడ వెళ్ళేది, నువ్వు చెప్పుచున్న మాటలు నమ్మి వెళుతున్నారు. దేవుని ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మట్లేదు. నువ్వేదో చెప్పావు, నమ్మి వస్తారు. అవి తీరితే దేవుని నమ్ముకుంటారు. ఎంతవరకు? సుఖంగా ఉన్నంత వరకు. అవి ఒకవేళ తీరలేదనుకోండి, మళ్ళీ కనపడరు, సభ్యత్వం ఉండదు, ఏముండదు. ఒక 1 year బ్యాక్ వెళ్ళిన ఒక 50 మంది ఇప్పుడు ఉండరు వాళ్ళు. ఎందుకు అంటే కారణం ఒకటి, అవసరాలు తీరిండొచ్చు, తీరకపోయిండొచ్చు.
నిజంగా భక్తి కోసం వచ్చిన వాడు ఏది ఉన్నా ఏది లేకున్నా వాక్యం కోసం వెళ్తాడు, ఈ అవసరాల కోసం వెళ్ళడు. ఇదా చెప్పేది మనం ప్రజలకు. ఇలా చెప్పి పిలుస్తున్నామా మనము సంఘానికి? తేడా లేదు. దేవుణ్ణి తెలియని వాళ్ళకు మనకు తేడా ఏంటి అంటే, మనము సత్యాన్ని సత్యంగానే చెప్పాలి. మీరు ఇక్కడికి వస్తే వాక్యం నేర్చుకుంటారు, దేవుడు అంటే ఏమో తెలుసుకుంటారు, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో నేర్చుకుంటారు, నిజంగా దేవుణ్ణి ఎలా అనుసరించాలో నేర్చుకుంటారు. నిజంగా దేవుణ్ణి నిజంగా అనుసరిస్తే, మనము దేవుణ్ణి భక్తిగా మనం పూజిస్తే, దేవుని యొక్క మనసును అర్థం చేసుకుంటే, నువ్వు ఏం చేస్తావో ఎలా ఉంటావో అవన్నీ నేర్చుకుంటాం. ఒక వారం కాదు, ఒక నెల కాదు. ఇది మనము మరణము చూసేంత వరకు ఈ వాక్యానికి లోబడి నేర్చుకుంటేనే, వింటేనే మనం పరలోక రాజ్యం చేర్చుకుంటాం. ఊరికే పరలోక రాజ్యం రావడానికి అదే మన ఆశమాషి ఒక వస్తువు అండి. అప్పు చేసి ఇల్లు కట్టచ్చు, అప్పు చేసి స్థలం కొనొచ్చు, అప్పు ఎప్పుడైనా తీర్చుకోవచ్చు. పరలోక రాజ్యం అలాంటిది కాదు. అలా ఊరికే వచ్చేది కాదు. ఒక వారం వచ్చి బైబిల్ చదువుకొని వాక్యం విని ఇంటికెళ్ళి ప్రార్థన చేసుకొని 3 పూట్ల పండుకుంటే పరలోకం వచ్చేది కాదు. అది అందరికీ అర్థం అవ్వాలి అంటే వాక్యాన్ని వాక్యంగా చెప్పే ఆ యొక్క సంఘాలకు దేవుని రాజ్యాన్ని వెతకాలి. దేవుడు అన్నాడు కదండి, మొదట మీరు నా రాజ్యాన్ని వెతుకు, నీతిని వెతకండి, తర్వాత అవన్నీ ఏవన్నీ అవసరాలు. ముందుగా నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు. దాంతోపాటు ఏమొస్తాయి? ఎలా ఉంటుందంటే సైమల్టేనియస్గా ఒక లింక్ అనమాట. రాజ్యాన్ని వెతకాలి, నీతి వెతకాలి, ఆటోమేటిక్గా నీ అవసరాలు తీరుతాయి. తీరకపోయినా నువ్వు బాధపడవు, ఏడ్చవు. నిజంగా చెప్పండి, ఇప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళు, లేదా బైబిల్ కోర్స్ చేసేవాళ్ళు, లేదా పాస్టర్ కోర్స్ చేసేవాళ్ళు చాలామంది దేనికోసం చేస్తున్నారు అంటే, ఇందులో లాభ సాధనం ఉంది. నాకు తెలుసు పర్సనల్గా, చాలామందిని చూస్తున్నా, అందరిని అబ్జర్వ్ చేస్తుంటా. వాళ్ళ మాట అంతా కేవలం డబ్బు పైన ఆధారపడి ఉంటుంది, లేదా ఆస్తులపైన ఆధారపడి ఉంటుంది, ఎలా సంపాదించుకోవాలో ఆధారపడి ఉంటుంది. ఒక సంవత్సరం ఏంటది కోర్స్ చేసి చర్చి కట్టేస్తాడు, స్థలం కొంటాడు, కింద పైన కట్టేస్తాడు, ₹1 అప్పు ఉండదు. ఇలా కోర్స్ చందాలు ఇవ్వచ్చు, సంఘంలో ఉన్న వాళ్ళు సహాయం చేయొచ్చు, అయితే అదంతా ఓకే. అక్కడ లాభం ఉందా, భక్తి ఉందా, నీతి ఉందా అని ఎవరు ఆలోచించారు? ఇచ్చే వాళ్ళు ఆలోచించారు, తీసుకునే వాళ్ళు ఆలోచించారు. ఒక్కసారి లాభానికి అలవబడిన తర్వాత మనిషి తిరిగి రావడం చాలా కష్టం. ఇది ఎవరికి తెలుసు? నిజమైన దేవుని సేవ చేసే వాళ్ళకు తెలుసు, భక్తి కలిగిన వాళ్ళకు తెలుసు, వాక్యం తెలిసిన వాళ్ళకి తెలుసు. ఇంకెవరికి తెలియదండి, సాతానుకు తెలుసు. అదే కదా యోబు గురించి అనింది. ఎలా తెలుసు? నువ్వు కంచె వేశావు కాబట్టి అతను నేను నమ్మొచ్చున్నావు, ఒకసారి తీసి చూడు, నిజమైన భక్తిపరుడా కాదా నేను నిరూపిస్తానంటున్నాడు. మన విషయంలో కూడా సాతాను అదే పని చేస్తుంది, డబ్బు చూపిస్తుంది, నిజమైన భక్తి ఏదో కాదో పరీక్షిస్తుంది. దేవునికి తెలుస్తుంది అప్పుడు, అరే నిజంగా ఇతను నాకు భక్తితో చర్చికి రాలేదు, భక్తితో కోర్స్ చేయలేదు, భక్తితో పాస్టర్ కాలేదు, అయినా దేవుడు అయినా వాళ్ళేమో వదిలేశాడా? లేదు, ప్రేమిస్తూనే వాడు. ఎందుకు? దేవుడు ఎంతో ప్రేమించాడు, అందుకే వాళ్ళు ఇంకా సర్వే అవుతున్నారు, తెలుసుకుంటారు, తర్వాత తెలుసుకుంటారు, రేపు మర్నాడు, ఒక వారం తర్వాత, నెల, చాలా అవకాశాలు ఇస్తాడు మనకు. దేనికి అవకాశాలు ఇస్తాడు? మారడానికి, ప్రతి ఒక్కరికి. చూడండి, దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ శరీర అవసరాలకేనా అనే ఒక ప్రశ్న వేస్తే, ఒకప్పుడు నేను కూడా నా అవసరాల కోసం గుత్తి చర్చికి వెళ్ళి పెన్నుకు ప్రార్థన చేసుకున్న వాడిని డిగ్రీలో ఉన్నప్పుడు. ఇవన్నీ మన అనుభవాలండి, సత్యాన్ని తెలుసుకున్న మన అనుభవాలు. నిజం ఒప్పుకోవాలి కదా. పెన్ను కోసం ప్రార్థన చేస్తే పెన్ను రాస్తుందా, నేను రాస్తానా? నేను కదా చదవాల్సింది. నేను బాగా చదివి దేవునికి ప్రార్థించి, దేవా నేను బాగా చదువుకున్నాను, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, సహాయం చేయండి, నాకు ఏదైనా తెలియదు వస్తే ఏదో ఒక రాయడానికి మంచి జ్ఞానం ఇవ్వండి, లేదా నేను చదువుకున్నది రావడానికి సహాయం చేయండి. జస్ట్ పాస్ అవ్వడానికి ప్రయత్నించే వాళ్ళు కొంతమంది, ర్యాంక్ కోసం ప్రయత్నించే వాళ్ళు కొంతమంది. సరే, ఒక ప్రశ్న అడుగుతా, ఒక ర్యాంకర్ ఉంటాడు, ర్యాంకర్ చదివితే ర్యాంక్ వస్తుందా, ప్రార్థన చేసుకుంటే ర్యాంక్ వస్తుందా? మన క్రైస్తవులే చాలామంది ఇది క్రైస్తవులకు మాత్రమే సంబంధించిన బోధ అని ఒకవేళ అనుకుంటే ఇది మనకే అన్వయించుకుందాం, ఎందుకంటే వాక్యం మనకి ఫస్ట్. ఒక ర్యాంకర్ ఎలా వస్తుంది? చదివితే వస్తుంది. రాత్రంతా ప్రార్థన చేసి రేపు ఎగ్జామ్ పోయేటప్పుడు పెద్ద పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి ₹100 పెన్ను, ₹1000 పెన్ను ప్రేయర్ చేసుకుంటే ర్యాంక్ వస్తుందా?
కాస్ట్లీ పెన్, కాస్ట్లీ పాస్టర్ ర్యాంక్ వస్తుందా? రాదు. ఎవరైనా కాంపిటీషన్ ఎగ్జామ్కి వెళ్తున్నాడు, బాగా ప్రిపేర్ అయ్యాడు, బాగా ప్రిపేర్ అయ్యి దేవుడు ప్రార్థించుకొని వెళ్ళి అటెంప్ట్ చేసి ఏదో జాబ్ తెచ్చుకుంటాడు. అలా కాకుండా ఏం చదువుకోకుండా ఒక పెన్ను ప్రార్థన చేసుకొని ఉద్యోగం వస్తుందా? రాదు. ఇంత చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం మనము. తెలుసు, వాక్యం తెలుసు, చర్చికి వస్తాము, దేవుడు అంటే తెలుసు, దేవుడు చేసిన అద్భుత కార్యాలు తెలుసు, ఎవరు ఎలా పాడైపోయారో తెలుసు, ఎవరు ఎలా చెదిరిపోయారో తెలుసు, వాక్యం అంతా మనకు అర్థమవుతుంది. అయితే అపవాది మనకు పక్కనే ఉండి ఏం చేస్తుందంటే అది కాదు ఇది అని ఒకసారి చెప్తూ ఉంటుంది. మనం దానికి లొంగిపోతాం. చిన్న మిస్టేక్స్ మనం చేసేవి, అక్కడ దాకా వస్తాము, తొలగిపోతాం. చర్చి ముందు దాకా వచ్చి అట్లా స్ట్రైట్ వెళ్ళిపోయినట్టు. భక్తి ఉంది కానీ సత్యము లేదు. భక్తి మాత్రమే ఉన్నవాళ్ళు వాళ్ళు సత్యహీనులు. భక్తి మాత్రమే ఉన్నవాళ్ళు కేవలం లాభం కోసం వాళ్ళు దేవుని నమ్ముకుంటారు. సత్యాన్ని తెలిసిన వాళ్ళు నిజంగా లాభము పరలోక రాజ్యం అని నమ్ముతారు. మన లాభం ఇక్కడ లేదండి. పౌలు గారు అంటారు కదా, నాకు ఏం లాభం అన్నాడు. ఏది లాభం పౌలు గారికి? మరణం. ఎవరిలో మరణము? క్రీస్తులో మరణం. చావైతే లాభం. ఏ చావు? మామూలుగా అందరూ చచ్చిపోయే చావా? ఈ పక్కే ఉంది ఒకటి. చాలామంది చనిపోయారు, పాత పెట్టబడ్డారు. అందరికీ మరణము లేదా చావు లాభమా? కాదా? కాదు. నిజమైన భక్తులకు, నీతి పరులకు మాత్రమే మరణం అనేది లాభం. మనకు లాభం ఏంటి అంటే సత్యం తెలుసుకొని సత్యంలో నడిచి సత్యాన్ని పాటించినప్పుడే లాభం వస్తుంది మనకు. మనకు మాత్రమే లాభం రావాలా? చాలా మందికి లాభం రావాలని కోరుకునే మనసు మనది. అందుకే ఈ వాక్యాన్ని ప్రకటించడానికి, ఈ లాభం రావడానికి ఎంతోమంది మనం ప్రయత్నం చేస్తున్నాం. వినండి, అందుకే మనం ప్రతి నెలా చేసే సెమినార్ దేనికో తెలుసా? ఏ ఒక్కరైనా కానీ తెలుసుకొని వాళ్ళ జీవితాల్లో నుండి చిన్న చిన్న లోపాలు కట్టుకోవడానికి. దేవుడు తెలుసు వాళ్ళకు, దేవుడు ఎలా ఉంటాడో తెలుసు, ఎలా సహాయం చేస్తాడో తెలుసు. చిన్న చిన్న లోపాలు సరి చేసుకొని ఆ పరలోక రాజ్యాన్ని చేర్చడానికే ఈ యొక్క మనము చేసే ఈ సభలు లేదా సెమినార్స్ లేదా ఆరాధన. ఎన్నో మంచి మంచి పాఠాలు ఉన్నాయండి. ఆ పాఠాలన్నీ భవిష్యత్తులో నేర్చుకుందాం. చివరిగా నిజంగా మనము రీసెంట్గా 2020లో కరోనా వచ్చింది. జనరల్ టాపికే. కరోనా సమయంలో కరోనా ఉధృతమవుతూ ఉన్నప్పుడు చాలామంది భక్తులయ్యారు, సేవకులైపోయారు, దేవుని నమ్ముకున్నారు, నిజంగానే నమ్ముకున్నారు. మంచిదే. అదే భక్తి తర్వాత కాలంలో కూడా వాళ్ళు అనుసరించారా అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటే కొంతమంది ఉండొచ్చు. నిజంగా నమ్మి మారిన వాళ్ళు నేను ఒకరిని. అయితే నేను నిజంగా మారాడా లేదా అనడానికి కారణం నా ఫలములు చూసి చాలామంది తెలుసుకుంటారు. ఆత్మఫలాలు. నేను ఒకరిని సురేష్ అన్న ద్వారా, విక్టర్ అన్న ద్వారా నన్ను ఒకసారి కనుగొని నాకు ఫోన్ చేసి ఇలా ఇలా చెప్పి నన్ను అనిపించాడు. ఈరోజు నేను నిజంగా చెప్తున్నాను, ఈ సత్యాన్ని నేర్చుకోవడానికి ఆ మహాదేవుని యొక్క మనస్సు లేదా ప్రేరేపణ అయితే, ఆ తర్వాత మనుషులుగా ఉన్నట్టు సురేష్ అన్న, తర్వాత అనంతపూర్లో ఉన్న విక్టర్ అన్న, ఇద్దరు నాకు మూల కారణం. తర్వాత దేవుని ద్వారా నేను నా జీవితాన్ని కట్టుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవున్నే, కానీ నిజమైన భక్తి తెలియదు, నీతి తెలియదు. ఊరికే రావడం, పోవడం, సినిమాలు చూడడం, ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయడం, ఇదే జీవితం అనుకునేవాడిని. ఎవరు చెప్పలే, మాకు చెప్పరు కూడా. చెప్పకనే నేను చెడిపోయాను. ఇప్పుడు తెలిసిన తర్వాత నేను చెప్పకపోతే ఎలా? తెలిసిన నేను చెప్పకపోతే తెలియని వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? ప్రకటింపబడిన వాళ్ళు ఎలా మారుతారు? ప్రకటించాలి కదా. ఆ 2020 కరోనా కాలంలో చాలామంది భక్తులయ్యారు, చాలామంది దేవుని సేవకు వచ్చేసారు, దేవుని గురించి నేర్చుకున్నారు. అయితే అదంతా ఇన్స్టెంట్ భక్తి అంటాం కదా, అలా యాక్సిడెంటల్ ఒక మార్పు. నిజంగా చెప్తున్నా, అప్పుడు ఏదో గొప్ప కార్యాలు చేశారు. అందరు చూడండి, రోడ్లలో అందరూ దానం చేసే వాళ్ళే, బిర్యానీ పంచిన వాళ్ళే, ప్యాకెట్లు పంచిన వాళ్ళే. దేనికి వాళ్ళు అలా చేశారు? చేస్తే పుణ్యం వస్తుందని ఒక గుంపు, చేస్తే దేవుడు నాకేమన్నా కరోనా రాకుండా చూసుకుంటాడని ఒక గుంపు. అలా చేస్తే ఆల్రెడీ మా ఇంట్లో కరోనా వాళ్ళు ఉన్నారు, మా నాయన, మా అమ్మ, మా భార్య, మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగు చేస్తాడేమని ఒక గుంపు. రకరకాలుగా బయటపడ్డారు.
ఇంకా టీవీ ఛానల్స్ లేకుంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే రకరకాల మనుషులు ఇంకా ఓపెన్గా మాట్లాడతారు. ఇంకా దేవుడు నన్ను మార్చారు. ఇప్పుడు చూడండి, ఒక కనపడ అడ్రస్ ఉన్నాడు లేరు. ఏమైంది ఆ భక్తి? లాభ సాధనం. లాభం ఏ లాభం? ఆ కరోనా టైం అయిపోయేంత వరకు మాత్రమే భక్తి. తర్వాత మళ్ళీ మామూలు జీవితమే. ఇప్పుడు వాళ్ళని అడగండి, వాళ్ళు మామూలుగా కనపడతారు మనకు. అప్పుడున్న భక్తి లేదు. అప్పుడు పొద్దున వాక్యం చదువుతారు, మధ్యాహ్నం రాత్రి, ఎందుకంటే ఇంట్లోనే ఉంటారు కదా. టీవీలో కూడా ఏదో ఛానల్ ఓపెన్ చేసి చదువుతుంటారు, రాసుకుంటుంటారు. అబ్బా, వాళ్ళని చూస్తే నిజంగా మారినట్టే. తర్వాత ఇప్పుడు వారానికి ఒకసారి చర్చికి వస్తే గొప్ప. ఫోన్ ఓపెన్ చేయరు, వాక్యం వినరు, లేదా బైబిల్ ఓపెన్ చేయరు, వాక్యం చదవరు. ఇదా దేవుడు కోరుకున్నది? ఇదా దేవుడు కోరుకున్న ఆ భక్తి సాధనం, లాభ సాధనం? కాదు కదండి. మన క్రైస్తవులు దాదాపుగా ఈ లాభం కోసం ప్రయత్నిస్తున్నారు. దయచేసి మారుదాం. ఆ మారిన తర్వాత ఏంటి అంటే, నిజమైన భక్తి వైపు మనం మన జీవితాలను మలుచుకోవాలి, మన కుటుంబాన్ని మార్చుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి. రాజ్యం అంటే సంఘమే. పరలోక రాజ్యానికి ఇదిగో ప్రతీక. సంఘం అంటే ఏంటి? సంఘంలో అందరూ ఉంటారు, స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, యేసుక్రీస్తు తెలియని వాళ్ళు, వచ్చి తెలుసుకున్న వాళ్ళు, అన్యులు, అందరూ ఉంటారు. ఇది ఒక పరలోక రాజ్యం అనుకుంటే ఈ రాజ్యాన్ని ముందుగా వెతకండి. ఈ రాజ్యంలో నీతి దొరుకుతుంది. ఈ రెండు దొరికిన తర్వాత నీ అవసరాలు తీరుతాయి, తీరకపోయినా బాధపడవు. ఇది దేవుడు ఇచ్చే ఒక ఆజ్ఞ. అది గొప్ప ఆజ్ఞ. ఇది ఎవరు మాట్లాడుకోరు. పాత నిబంధన కాలంలో దేవుడు ఆ మంచి చేశాడు, ఈ మంచి చేశాడు. పిల్లల్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారు. అబ్రహామును చూడండి, 100 సంవత్సరాల తర్వాత దేవుడు కుమారుని ఇచ్చాడు. నీకు ఇస్తాడు 100 ఏళ్ళ తర్వాత. ఉంటారా 100 ఏళ్ళ తర్వాత? 100 ఏళ్ళ వరకు ఉండగా భక్తి ఉందా మన వాళ్ళకి ఇప్పుడు? ఇస్సాకును చూడండి, ఆశీర్వదించాడు. యాకోబును చూడండి, యాకోబును ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించాడు. యాకోబు భక్తిపరుడు, ఆశీర్వదించాడు. మన భక్తి, మనకు భక్తి మాత్రం చెక్ చేసుకోం, కానీ ఆశీర్వాదాలు రావాలి. భక్తి చెక్ చేసుకో మనము, కానీ మేలులు జరగాలి. దీనికోసమే మనం నమ్మితే అది నిజమైన భక్తి కాదని బైబిల్ సెలవిస్తుంది. యేసుక్రీస్తు వాళ్ళే స్వయానే చెప్తున్నాడు. నాయనా, మీరు మొదటగా దేవుని నమ్మండి, రాజ్యాన్ని వెతకండి, నీతిని వెతకండి, మీ అవసరాలు దేవుడు తీరుస్తాడు. అవసరాల కోసం అయితే మనం ఇక్కడ దాకా వచ్చే అవసరం లే. పని చేసుకుంటే అవసరాలు తీరుతాయి. పొద్దు నుంచి సాయం దాకా పని చేస్తే, పెయింట్ పని చేస్తే 1000 రూపాయలు ఇస్తారు, బేల్దర పని చేస్తే 1000 రూపాయలు ఇస్తారు, హోటల్లో పని చేస్తే 15,000 ఈజీగా వస్తుంది. 15,000తో మనిషి బ్రతకడం చాలా కష్టమా, ఈజీనా? చాలా ఈజీ. నువ్వు ఏం పని చేసినా డబ్బు కొదవలేదు. ఇప్పుడు నీ అవసరాలు తీరాలంటే చర్చికి వచ్చి కూర్చొని వాక్యం వినాల్సిన అవసరమే లేదు. ఇక్కడికి వచ్చేది మన శరీర అవసరాల కోసం కాదు, కానీ మన ఆత్మకు ఒక అవసరం ఉంది. ఏ అవసరము అంటే, ఈ శరీరం మనం వదిలివేసిన తర్వాత ఈ ఆత్మ ఒక స్థలానికి వెళుతుంది. దానికి ఆ నిర్ణయం లేదు. ఇప్పుడు శరీరంలో ఉన్న మనం నిర్ణయం తీసుకోవాలి. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ శరీరంలో ఉన్నప్పుడే, ప్రాణం మనలో ఉన్నప్పుడే, ఆత్మ మనలో ఉన్నప్పుడే ఒక నిర్ణయం తీసుకోవాలి. అరే, నేను శరీరం కోసం ప్రయత్నిస్తే ఈ శరీరం ఇక్కడే వదిలిపోతుంది కదా, నా ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఒకసారి ఆలోచిస్తే అది పరలోకమా, నరకమా అని ప్రశ్నించుకుంటే ఒకసారి ఖచ్చితంగా నువ్వు నీ జీవితంలో ఈ శరీరం కోసం నువ్వు ప్రయత్నం చేయవు. ఈ శరీరం ఎలా ఉండాలా, అలా ఉండాలా, ఇలా ఉండాలి, అది ఇది అని ఎప్పుడు ఆలోచించవు. నీ ఆత్మను కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నించు. ఖచ్చితంగా నీ శరీర అవసరాల కోసం నువ్వు ప్రయత్నించవు. నీ ఆత్మీయ అవసరము అంటే నీ ఆత్మను పరలోకానికి చేర్చే ఈ యొక్క వాక్యం నేను నడిపిస్తుంది. పరలోక రాజ్యం అండి. పరలోక రాజ్యం కోసమే కదండి పౌలు గారు అన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. పౌలు గారికి ఏం తక్కువ? ఒక యూదుడిగా ఉన్నప్పుడు, లేదా రోమా ప్రభుత్వంలో ఒక సభ్యత్వం ఉన్నప్పుడు, ధర్మశాస్త్రమును ఏమంటారు నేర్చుకున్న తర్వాత ఎలాంటి పొజిషన్లో ఉన్న ఆ యొక్క సౌలు గారు పౌలుగా మారిన తర్వాత ఎంత ఎంత ప్రయత్నం చేశాడండి మనుషులు మార్చడానికి. ఏమవసరం అండి అతనికి? ఏం తక్కువ ఉందని అంత ప్రయాసపడ్డాడు? పరలోక రాజ్యం ఏమైనాను, ఏమైనా సరే మిమ్మల్ని పరలోకారం చేర్చుటే నా యొక్క గమ్యం అన్నాడు. ఎలాగైనా సరే మిమ్మల్ని తిట్టైనా, కొట్టైనా, అరిచైనా, గద్దించైనా, ఎలాగైనా సరే మనల్ని పరలోక రాజ్యాన్ని చేర్చడానికి పౌలు గారు బోధించారు. పౌలు గారు బోధించాడు అంటే ఇప్పుడు పాస్టర్లు అలా బోధించాలి కదండి.
ఏదైనా చేసి మనల్ని పరలోక రాజ్యానికి చేర్చే వాక్యం దగ్గరికి వద్దాం. ముందుగా బైబిల్ దగ్గరికి వద్దాం. రాజ్యం దగ్గరికి వద్దాం. నీతిని వెతుకుదాం. తర్వాత మన శరీర అవసరాలు తీరుతాయి. మన ఆత్మను కూడా పరలోకానికి మనమే నడిపించుకుంటాం. నా భక్తి నాదండి. నా భార్య భక్తి నా భార్యది. నా పిల్లల భక్తి నా భక్తి. నా భక్తి, నా నీతి, నేను నేర్చుకున్న సత్యము నా భార్యను పరలోక రాజ్యానికి చేర్చదు. నా భక్తి, నా నీతి మాత్రమే నా పరలోక రాజ్యానికి చేర్చుంది. వాక్యం సెలవిస్తుంది కదండి. రెండవ రాకడ జరిగినప్పుడు లేదా మనం మరణించిన తర్వాత ఒకవేళ మనకు ఇప్పుడో అప్పుడో ఒకవేళ రెండో రాకడ వస్తే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విలువబడతారు. ఆ ఒకరెవరు? భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు. ఇద్దరు తిరుగలు విసురుతూ ఉంటారంట. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఎవరు ఆ ఒక్కరు? నిజంగా దేవుని తెలుసుకున్న వాళ్ళు. శరీరం కోసం ప్రయత్నించే వాళ్ళు ఎవరు ఎత్తబడరండి. ఇది నిజం. మనం చనిపోయిన తర్వాత అయ్యో అని ఉపాయం లేకుండా పాతంలో బాధపడడం కంటే శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే ఉపాయము కలిగి, ఆ ఉపాయం ఏంటి? దేవుని వాక్యం. నీతిని వెతుకుదాం. ఆ నీతిని మనము కట్టుబడి ఆ నీతి కోసం మనం బ్రతుకుదాం. చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి మన జీవితాల్లో. చూద్దాం. అవన్నీ ఎదుర్కొంటూ దేవుని పైన ఆధారపడి మన జీవితాలను కట్టుకుందాం. పరలోక రాజ్యం చేర్చే ఈ వాక్యం దగ్గరకు వచ్చి ఈ శరీరం అనేది ఎప్పుడైనా నాశనం అయ్యేదే మనము నిజంగా నమ్మి మన ఆత్మను పరలోక రాజ్యం చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.